అనగనగా ఒక పెద్ద చెరువులో చాలా కప్పలు ఉండేవి. అందులో సుందరి అనే కప్ప పిల్ల ఒకటి ఉండేది. దానికి ఎప్పుడూ ఏవేవో వింత కోరికలు కలిగేవి. ఒకసారి పక్షిలా ఆకాశంలో ఎగరాలనుకునేది. మరోసారి మైదానంలో గుర్రంలా పరిగెత్తాలని ఆశపడేది. దాని వింత కోరికలు తీర్చలేక వాళ్ళమ్మకి తల ప్రాణం తోకదాకా వచ్చేది. ఒక పాము ఆ చెరువు దగ్గరే ఒక పొట్ట కట్టుకొని ఉండసాగింది. ఆ పాముని చూడగానే సుందరికి ఒక వింత కోరిక కలిగింది. వెంటనే తల్లి దగ్గరకు పరిగెత్తింది. అమ్మా, నాకు పాము తల మీదకెక్కి తిరగాలని ఉంది అని చెప్పింది. దాని కోరిక విని వాళ్ళమ్మ కంగారు పడిపోయింది. ఏమి కోరిక తల్లి నీది? పాము దగ్గరికి వెళ్ళావంటే చస్తావు. అలాంటి పనులేమి చెయ్యకు అంటూ తల్లి బుజ్జగించింది. తల్లి చెప్పిన మాటలను సుందరి పట్టించుకోలేదు. ఎలాగైనా తన ఈ ఒక్క కోరిక తీర్చుకోవాలనుకుంది. తల్లి లేని సమయం చూసి పాము పుట్ట దగ్గరకు వెళ్ళింది. హాయ్, నా పేరు సుందరి. నన్ను నీ తలపైకి ఎక్కించుకోవా అని పామును అడిగింది సుందరి. సుందరి అలా వచ్చి తనను అడగటం చూసిన పాము చాలా ఆశ్చర్యపోయింది. పైగా పాముకు ఆకలి కూడా వేస్తుంది. వెంటనే గుటుక్కున ఆ కప్ప పిల్లను మింగేయాలనుకుంది. కానీ ఆ పాము కొంచెం మంచిది. కప్ప పిల్ల చనిపోయే ముందు దాని కోరిక తీర్చాలనుకుంది. నా తల మీదకి ఎక్కుదులే కానీ రాక రాక మా ఇంటికి వచ్చావు. అడక్క ఒక కోరిక అడిగావు. నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది అని ముందు ఆ రాయి మీదకెక్కి ఆ తర్వాత నా తలపైకి దూకు అని చెప్పింది పాము. పాము చెప్పినట్లు చేసింది సుందరి. పాము తలపై కూర్చొని అలా వెళ్తుంటే దానికి ఎంతో సంతోషం వేసింది. సుందరి కోసం వెతుకుతూ చెరువు బయటకు వచ్చిన తల్లి కప్ప ఈ దృశ్యం చూసింది. అయ్యో సుందరి, ఎంత తెలివి తక్కువ పని చేశావు. నిన్ను పాము వదలదు, తినేస్తుంది. మనము వాటికి ప్రధానమైన ఆహారం అంటూ కంగారుగా అంది తల్లి కప్ప. ఆ మాటలు విన్నాక సుందరికి భయము పట్టుకుంది. నిజంగానే పామును తనని తినేస్తుందేమో, ఏమి చేయటం, ఎలా తప్పించుకోవాలి అనుకొని వణికిపోసాగింది. తల్లి కప్ప కంగారు పడకు, ఆ పాముని చెరువు దగ్గరకు తీసుకురా. నీటి దగ్గరకు రాగానే ఒక్కసారిగా నీటిలోకి తూకు అంటూ సలహా చెప్పింది. తల్లి బెకబెకలు పిల్ల కప్పకు అర్థమయ్యాయి. కానీ పాముకు అర్థం కాలేదు. సుందరి అడిగినట్టుగానే పాము చెరువు ఒడ్డుకు వెళ్ళింది. తల్లి చెప్పినట్టుగానే సుందరి పాము తలపై నుండి చెరువులోకి ఒక పెద్ద గెంతు వేసి దూకింది. పాము తేరుకునేలోపు నీటి లోపలికి తల్లితో పాటు పారిపోయింది సుందరి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.